మనందరం మనందరం కోరుకునేదొక్కటే కదా, సంతోషంగా ఉండాలని. మరి ఎందుకని అది మనకి అంత సులువుగా దొరకదు? అసలు మన ఆనందం బయటి ప్రపంచం చేతిలో ఉందా, లేకపోతే దాని తాళం చెవి మన దగ్గరే ఉందా? పదండి, ఈరోజు మనం ఈ జీవన కళ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన జీవితంలో వచ్చే కష్టసుఖాలు నిజంగా మన చిరునవ్వును శాసించగలవా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఒకరి కథను చూడాలి. సో మన మొదటి భాగం ముళ్ళ మార్గం. ఇది వినడానికి కొత్తగా అనిపించినా చాలామందికి ఎక్కడో ఒకచోట పరిచయం ఉన్న కథే. ఇతని పేరు రోహన్. చూడండి, తన జీవితం ఎలా ఉందంటే ఒక ముళ్లదారిలో నడుస్తున్నట్టుంది. ప్రతి అడుగు వెయ్యడం ఒక కష్టం, ప్రతి క్షణం ఒక పోరాటం. ఈ సమస్యల భారాన్ని మోసి మోసి పాపం పూర్తిగా అలసిపోయాడు. అయితే రోహన్ ఒక పెద్ద అపోహలో ఉన్నాడు. తన ఆలోచనేంటంటే, ఎప్పుడైతే నా కష్టాలన్నీ పోతాయో, ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు అనుకూలంగా మారుతుందో, అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అని గట్టిగా నమ్ముతున్నాడు. అంటే తన చిరునవ్వును తానే వాయిదా వేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంది అసలు సమస్య. బయటి పరిస్థితుల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించడం, అది ఒక వ్యర్థమైన ప్రయత్నం. దానివల్ల వచ్చేదేంటి? అలసట, నిరాశ, అంతే. ఇది ఎప్పటికీ అంతంలేని ఒక పోరాటంలా తయారవుతుంది. ఇప్పుడు మన కథ రెండో భాగానికి వచ్చింది. దాని పేరు జ్ఞానజ్యోతి. పేరుకు తగ్గట్టే ఇక్కడ్నుంచే కథలో ఒక పెద్ద మలుపు. రోహన్ జీవితంలోకి ఒక కొత్త వెలుగు లాబోతోంది. అసలు ఈ జీవన కళ అంటే ఏంటి? చాలా సింపుల్. సంతోషమనేది మనం సాధించే విజయం వల్ల వచ్చే ఫలితం కాదు, అదొక జీవన విధానం. అంటే అది మనం చేరుకోవలసిన గమ్యం కాదు, మనం చేసే ప్రయాణం. ప్రతిరోజూ మనం ఎంచుకునే ఒక ఆలోచనా విధానం. ఒక్కసారి చూడండి, ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉందో! ఎప్పుడైతే ఈ జ్ఞానమనే వెలుగు రోహన్పై పడిందో, వెంటనే తను నడుస్తున్న ఆ ముళ్లదారి ఒక అందమైన పూలదారిగా మారిపోయింది. గమనించండి, ఇక్కడ సమస్యలు అవే ఉన్నాయి, ఏమీ మారలేదు. కాని వాటిని చూసే రోహన్ దృష్టి మారింది. అంతే. ఇక్కడే రోహన్కు ఒక గొప్ప విషయం అర్థమైంది. ఆనందమనేది మనలో సహజంగా ఉండే ఒక డీఫాల్ట్ సిస్టమ్ లాంటిది. అంటే అది బయట వాతావరణం ఎలా ఉంటే అలా మారేది కాదు. అది మన లోపల ఉన్న ఒక స్విచ్. మన ఆలోచనతో, మన దృక్పథంతో దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. సరే, ఇంత గొప్ప మార్పును తెచ్చిన ఈ జ్ఞానం ఎక్కడిది? దాని మూలం ఏంటి? ఇప్పుడు మూడవ భాగం, గురువు యొక్క శాశ్వతమైన మాటల్లోకి వెళ్దాం. ఈ అద్భుతమైన జ్ఞానానికి మూలం పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీ రామశర్మ ఆచార్యగారు. ఆయన 1967లో ఇచ్చిన వసంత సందేశం నుంచి తీసుకున్నవే ఈ మాటలు. ఇవి కేవలం అక్షరాలు కాదు, జీవిత సత్యాలు. గురుదేవుని మాటలని జాగ్రత్తగా విందాం. జీవితం ఒక కళ. ప్రతికూల పరిస్థితులలో కూడా చలించకుండా చిరునవ్వుతో ఉండటమే నిజమైన పురుషార్థం. అంటే చూడండి, ఎంత కష్టమొచ్చినా సరే చిరునవ్వును వదలకపోవటమే అసలైన మానవ ప్రయత్నమంటున్నారు. ప్రతి పరిస్థితిలో ఆనందంగా ఉండటం నేర్చుకున్నవాడు జీవిత సారాన్ని అర్థం చేసుకున్నట్లే. ఎంత అద్భుతమైన మాటలు కదా! ఓకే, జ్ఞానం తెలిసింది. ఇప్పుడు ఆచరణ సంగతేంటి? మన 4వ భాగం, చిరునవ్వు చిందించాలని సంకల్పం. అంటే ఈ జ్ఞానాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, రోహన్ని పూర్తిగా మారిపోయాడు. ఇకపై తను పరిస్థితులకు బానిస కాదు. తన చిరునవ్వు అది బలహీనత అస్సలు కాదు, అదే తన అతిపెద్ద బలం. తన ఆనందానికి తానే బాధ్యత తీసుకున్నాడు. సరే, మరి ఇంతసేపు మనం తెలుసుకున్న ఈ కథలో ముఖ్యమైన విషయాలేంటి ఒక్కసారి చూద్దాం. మొదటిది, జీవితం ఒక కళ. అంటే మదసంతోషం బయట వస్తువుల్లోనో పరిస్థితుల్లోనో లేదు, అది మనం చూసే దృష్టిలోనే ఉంది. రెండవది, అంతర్గత శక్తి. మన చిరునవ్వు ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనే ఒక తాళం చెవిలాంటిది. మూడవది, అప్రయత్న ఆనందం. మనం సంతోషంగా ఉండాలని బలంగా అనుకుంటే చాలు, ఆనందం మన సహజస్థితిగా మారిపోతుంది. మరి మనం తీసుకోవలసిన ఆఖరి సంకల్పమేంటి? ఏ పరిస్థితొచ్చినా సరే నా మనశ్శాంతిని, నా చిరునవ్వును నేను దూరం చేసుకోను అని గట్టిగా నిర్ణయించుకోవడమే. చివరగా ఈ కథ మనందరి ముందు ఒక ప్రశ్న నుంచుతుంది. ఈరోజునుంచి ఒకరి చిరునవ్వుకు అసలైన కారణమేంటి? బయట ఉండే పరిస్థితిలా,
లేక లోపల తీసుకునే సంకల్పమా? దీనికి సమాధానం ఎక్కడో లేదు. బహుశా అది ప్రతి ఒక్కరి లోపలే ఉందేమో.